అన్నాన్ని నిందించకూడదు. రెండవది అన్నాన్ని పరిచక్షీత. పరిచక్షీత అంటే వదలకూడదని, పరిత్యజించటం అని అర్థం, తోసిపుచ్చటం అని అర్థం. చెప్పి సరే వ్రతం, అదొక వ్రతం అన్నాడు. ఆపోవా అన్నం. ఆపహ అంటే ఏంటి? నీరు. నీరే అన్నం. ఓ నీరు అన్నం ఎట్లా అవుతుందండి? అన్నం తింటే బలం వస్తుంది, నీరు తాగితే వస్తుంది. ఏం చెప్పుకున్నా? ఆహారము ఏమవ్వాలి? బాగా నమిలి జలంలాగా అయిపోతే అది శరీరానికి మంచిదంట. అంటే బాగా నవలాలని అర్థం. కానీ నీరు ఎలాగైతే శరీరంలో తొందరగా ఇదైపోతుందో అలా జలములాగా మారినటువంటి అన్నం అదేగా. అందుకే నీరే అన్నం అన్నాడు ఇక్కడ. అంతేగా నీరు తాగి బతకాలని కాదు. తర్వాత సరే, ఇప్పుడు ఈ జలముగా మారిన తర్వాత దీన్ని స్వీకరించేది ఎవరు? అగ్ని. లోపల ఉండే జఠరాగ్ని దీన్ని తీసుకుంటుంది. అన్నాదం తినేవాడు. అందుకని అప్సు జ్యోతి ప్రతిష్ఠితం. జ్యోతిష్యాప ప్రతి రెండు. నీటిలో అగ్ని, అగ్నిలో నీరు ఉంది కదా. ఎక్కడ? శరీరం లోపల. బయట కూడా మీరు గమనించండి, ఎక్కువ వాతావరణం వేడైపోయింది అనుకో, టెంపరేచరు 2-3 రోజులు పెరిగితే ఏమవుతుంది? ఓ జల్లన్న కురుస్తుంది. అంటే ఏంటి? ఈ బ్యాలెన్స్ చేయడం అనేది ప్రకృతిలో ఉందా లేదా? మనకు కూడా ఎక్కువ వేడైనప్పుడు ఏమవుతుంది? చెమట మనలో భగవంతుడు ఒకటి పెట్టాడుగా, చర్మాన్ని ఒకటి పెట్టేసి చెమట పట్టించేసి దాన్ని బయటికి పంపిస్తాం. అంటే ఈ బ్యాలెన్సింగ్ అనేది ప్రకృతిలో బయట ఉంది, లోపల. అందుకు నీటిలో అగ్ని, అగ్నిలో నీరు ఒకదానికొకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. అందుకు అన్నం తింటే సరిపోదు, నీరు కూడా తాగాలి. ఎందుకు తాగాలి? ఎక్కువ వేడైపోకుండా. ఈ లోపల అగ్ని ఉంటుంది, ఇక మండుతుంది, ఎక్కువ ఎప్పుడూ మండుతూనే ఉంటుంది అది. అవునా? జఠరాగ్ని ఎప్పుడూ పనిచేస్తుంది అది కదా. పనిచేస్తుంది కాబట్టి ఆకలేస్తుంది, తింటుంది. కాబట్టి అది ఎప్పుడు మండుతూ ఉంటే మరి ఇది ఒక ఇంజన్ కదండి ఈ శరీరం అంతా. అంతేగా మరి. అది వేడెక్కుతుంటే మరి ఏం చేయాలి? దానికి నీళ్ళు పోస్తాను. అయితే దీనికి కూడా ఓ పద్ధతి ఉంది. నీరు ఎప్పుడు పడితే అప్పుడు పోయకూడదు. ఎప్పుడు పోయాలి? ఆహారము తినేటప్పుడు కాకుండా తినక ముందు ఖాళీ పొట్ట ఉంటుంది చూడండి, పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు నీరు పోయాలి. పొట్ట నిండుగా ఉన్నప్పుడు నీరు తాగకూడదు. అన్నిటికీ ఉన్నాయి కొన్ని రూల్స్. అలాగే తినేటప్పుడు కూడా ఎక్కువ నీళ్ళు తాగకూడదు. ఊరికి సిప్పు కొంచెం కొంచెం ఏదన్నా మనకి అడ్డుకోకుండా ఉండడానికి కొంచెం కొంచెం తాగాలి, అవసరం అయితేనే, లేకపోతే అక్కర్లేదు. ఇన్నున్నాయి దీంట్లో. నీరు తాగితే కొంతమంది ముద్దకి నీరు తాగుతుంటారు. మంచిది కాదు. ఎందుకు కాదు? ఈ లోపలట మనకి తినే అన్నాన్ని అరిగించడానికి కొన్ని ప్రొడ్యూస్ అవుతాయి లోపల. ఆమ్లములు ఏంటేంటో అంటారు వాటన్నింటిని. కొన్ని సహజంగా శరీరంలో తయారవుతాయి. అవి ఎందుకు? ఆహారాన్ని అరిగించడానికి తయారవుతాయి. మనం ఊరికొరికి నీళ్లు పోసామనుకోండి తినేటప్పుడు, ఊరికే కొంతమంది అన్నం తినే ముందు నీళ్ళు తాగేస్తారు. అప్పుడు ఆ డైజెస్టివ్ జ్యూసెస్ అంటారు దాన్ని. డైజెస్టివ్ జ్యూసెస్ అరిగించే ఒక రసాలు తయారు చేసుకుంటుంది పొట్ట. అందుకని తినేటప్పుడు నీళ్ళు తాగకూడదు. తిన్న తర్వాత వెంటనే కూడా తాగకూడదు. 1 or 2 hours గ్యాప్ ఇవ్వాలి. తినక ముందు కూడా 1 hour గ్యాప్ ఇవ్వాలి. అప్పుడు జ్యూసెస్ తయారయ్యే రసాలు డైల్యూట్ కాకుండా ఉంటాయి. డైల్యూట్ అవ్వడం అంటే పలచబడిపోకుండా ఉండాలి.
అందుకు ప్రతిదానికి సిద్ధాంతం చెప్పారు. దీనికి ఉదాహరణ నేను విన్నదే చెప్తున్నా. పప్పు రుబ్బటం చూసారా? గ్రైండర్ కాదు, మామూలుగా గ్రైండర్లో అయినా అంతే అనుకుంటా, నాకు తెలియదు. పప్పు ఉన్న నీళ్ళు ఒకసారి పోస్తారా? పోయరు కదా. మరి ఏం చేయాలి? ముందు పప్పు, నానబెట్టిన పప్పు ఏం చేయాలి? ముందు వేస్తూ ఉండాలి. అది అంతా నలిగిన తర్వాత ఏం చేయాలి? కొంచెం కొంచెంగా నీరు పోయాలి. అవునా కాదా? ఇది కూడా గ్రైండరే. మనం ఘన పదార్థాలు తింటున్నప్పుడు ఏం చేయాలి? మాటికి నీళ్లు పోయకూడదు. ఆల్రెడీ మనం తినే ఆహారంలో మజ్జిగ గిజ్జిగ అట్లాంటి లిక్విడ్స్ ఉంటాయి, అందుకని ఎక్కువ నీళ్ళు అప్పుడు వాడకూడదు. సిస్టమే, దానికి కొన్ని పద్ధతులు చెప్పారు పెద్దలు, అది మనం పట్టించుకోగా. సరే, ఇప్పుడు ఏంటి? నీటిలో అగ్ని, అగ్నిలో నీరు ఉంది కదా. ఇలా అర్థం చేసుకున్నటువంటి వాడు ఏమవుతుంది? అన్నే అన్నం ప్రతిష్ఠితం అంటే ఏంటి? ఇప్పుడు నీరు అనేటువంటి అన్నము అగ్ని అనే అది స్వీకరిస్తుంది. అన్నాదం అంటే ఇదొక అన్నం. అలాగే అప్సుట్ జ్యోతి, నీటిలో అగ్ని ఉంది, అగ్నిలో నీరు అంటే ఒకదానికోటి అన్నం, అన్నంలో అన్నం చెప్పాడు. అలా అర్థం చేసుకున్న వాడికి ఎంతో గొప్ప మహిమ కలుగుతుంది అని చెప్పాడు. ఈ ఫలశ్రుతి మొదటి నుంచి చెప్పుకుంది. ఇంకో అర్థం ఏం చెప్పాడు? ఆపహ అంటే ఆపహ పొందబడినది. మనం శరీరంతో పాటే మన వెంట వచ్చింది, బిల్ట్ ఇన్ ప్యాకేజ్. బిల్ట్ ఇన్ అంటే తెలుసుగా, లోపలే ఉంది. ఏమిటది? ప్రారబ్ధ సూత్ర గ్రథితం శరీరం. శంకరాచార్యులు చెప్పారు, ప్రారబ్ధం అనే సూత్రము చేత తయారు గ్రథితం, తయారు కూర్చబడి ఉన్నది శరీరం. కాబట్టి తప్పదు, అనుభవించాల్సిందే. అది దాని టైంకి అది రావాల్సిందే వస్తుంది. ఇది ఆపహ. నాకు వద్దని తోసిపుచ్చింది ఎక్కడ పోతుంది? ఎక్కడ పోతుంది? ఎక్కడ పోదు, తోసిపుచ్చలేం. అందుకు దాన్ని ఏం చేయాలి? అప్పుడు పరీక్షించడానికి వీలు లేదు, అందుకని పరీక్షించకూడదు. వచ్చేసింది, ఎప్పటిదో ఏమో తయారైంది, వచ్చింది కదా. తద్వ్రతం అంగీకరించాల్సిందే. దేన్ని అంగీకరించాలి? మనకొచ్చే ప్రపంచం నుంచి మనకొచ్చే, మన ఈ ప్రపంచంలో ఎక్కడో ఓ చోటు దేవుడు పెడతాడు, వాడ కర్మఫలాలను బట్టి దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి. తర్వాత అయితే ఎక్కడున్నా ప్రారంభం ఎట్లా అయినా పురుషార్థం ఒకటి మన చేతిలో ఉంది. అదే జ్యోతి అంటే జ్ఞానం అని అర్థం. జ్ఞానం. సో ఏం చేయాలి ఇప్పుడు మనిషి? పురుషార్థం అంటే ఏంటి? జ్ఞానాన్ని బట్టి మన యొక్క దృష్టి, మన ప్రపంచాన్ని చూసే దృష్టి ఉంటుందట. ఎవరు ఏ స్థాయిలో వాళ్ళ జ్ఞానం ఉంటుందో దాన్ని బట్టి ప్రపంచాన్ని చూస్తారు, అంతే. కాబట్టి చేయాల్సింది ఏంటి చెప్పండి? ప్రారంధాన్ని మార్చుకోలేము, పురుషార్థాన్ని చెయ్యాలి. అంటే జ్ఞానం ఒకటి ఉందిగా, ప్రతివాడికి కొంత గొప్ప జ్ఞానం ఉంటుంది కదా, దాన్నే ఇంకా 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 పెంచుకోవాలి. దీన్ని బట్టి చూసే దృష్టి ఉంటుంది కాబట్టి. అవునా? అందుకని ఆపహ జ్యోతి ఏమన్నారు? అగ్నిలో నీరు, నీరులో అగ్ని. అంటే మన జ్ఞానం ఎలాగుంటుందో దాన్ని బట్టి మన ప్రారంధాన్ని స్వీకరించే దృష్టి మారిపోతుంది. జ్ఞానాన్ని బట్టే. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రారంధము బలీయంగా ఉంటుంది అనుకోండి ఒక్కొక్కసారి, అప్పుడు ఎంత ప్రయత్నం చేసినా అది లోపలికి ఎక్కదు. ఏది? ఈ జ్ఞానం. ఏ ప్రారంభం? ఇక్కడ బాహ్యం నుంచి వచ్చే ప్రారంభం కాదు, ఇది లోపల సంస్కారాలు ఉంటాయి చూడండి. తమోగుణపూరిత సంస్కారాలు, రజోగుణపూరిత సంస్కారాలు ఉన్నప్పుడు ఈ లోపలికి వెళ్ళదు. ఏది? జ్ఞానం. మరి ఏమవుతుంది? ఉంటుంది, అక్కడక్కడే తిరుగుతుంటుంది, లోపలికి వెళ్ళదు, డైజెస్ట్ కాదు.
అందుకే యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః. ప్రయత్నం చేసినప్పటికీ మరేమిటి దానికి సంసిద్ధత లేనప్పుడు ఏమవుతుంది? అది తెలుసుకోలేము. దేన్ని? లోపలుండే పరమాత్మ. ఏది బలీయంగా ఉంటుంది? సంస్కారం. కాబట్టి అవి క్షాళనం అయ్యేదాకా చేయాల్సిందే ప్రయత్నం, తప్పదు. ఏడాలి, మొత్తుకోవాలి. అందరు మహాత్ములు చేసిందే ఇది. నాకు ఎప్పుడు జ్ఞానం ఇస్తావు స్వామి, ఎన్నడు విజ్ఞానమిక నాకు అన్నవాచారులు ఎంత రోధించాడు వెంకటేశ్వర స్వామిలే. నాకు ఎప్పుడు విజ్ఞానం ప్రసాదిస్తావు స్వామి, ఇవి ఎప్పుడు తొలగిస్తావు? వేడుకోవాలి, ప్రార్థించాలి, ఏడవటం నేర్చుకోవాలి. ఏడవటం నేర్చుకోవాలి. దేనికోసం ఏడవాలి? మోక్షం కోసం, జ్ఞానం కోసం. మనం వాటికి ఏడవంగా దేనికి ఏడుస్తాం? ప్రాపంచిక విషయాల కోసం ఓ కడవలు కన్నీళ్ళు గారు. దేవుడి కోసం ఒక్క బొట్టు కూడా నీ కన్నీళ్ళు రావు. ప్రార్థన చెయ్యాలి. ఇది పురుషార్థం కదా. కాబట్టి జ్ఞానం బుద్ధిలో ఉన్న ఈ కర్మ సంస్కారాలు ఆటంకాలు కలిగిస్తాయి, విఘ్నాలు. అది గుర్తెరిగి ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. సరే, బాగుంది. ఇలా అర్థం చేసుకోవాలి. అన్నంలో అన్నం ఉంది కదా, అన్నంలో అన్నం ఉంది, అర్థం చేయాలి. కాబట్టి చూడండి, లోపలుండే అగ్ని స్వీకరిస్తుంది, అదే లోపలుండే జ్ఞానం ప్రారంధాన్ని ఇచ్చేస్తుంది. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు మనిషి? అన్నాన్ని తినేటప్పుడు జాగ్రత్తగా తినాలి. జాగ్రత్తగా తింటాం అంటే శరీరానికి అవసరాన్ని బట్టి ఆహారం. అక్కడ ఉన్నది కదా అని తినక్కర్లే, బాగున్నది కదా అని తినక్కర్లే. ఈ రెండు నియమాలు పాటించాలి. జనరల్గా మనిషి ఏమవుతాడంటే ముందుగా ఎందుకు వేస్ట్ చేసుకోవడం అనుకుంటాను. రోజు ఆశ్రమం వాళ్ళు పెడుతున్నారు కదా, తినకపోతే ఎట్లా? పెడితే ఏమీ నువ్వు తినాలని రూల్ ఉందా ఎక్కడైనా? పెడితే పెట్టారు. మన పొట్ట ముఖ్యమా, అది ముఖ్యమా? నా పొట్ట ముఖ్యం కాబట్టి పెట్టారు కానీ తినక్కర్లా కదా. మరి ఏం చేయాలి? పక్కన పెట్టు. వద్దని చెయ్యి అడ్డం పెట్టడానికి చెయ్యలేదా? బుద్ధి లేదా? వద్దు కదా. అక్కడ వీక్నెస్ అనమాట మనిషికి జనరల్గా ఉంటాయి. అక్కడ ఎలర్ట్గా ఉండాలి. ఎలర్ట్గా ఉండి మనకి ఎంత అవసరమో మన పరిస్థితిని బట్టి తీసుకోవాలి. రెండవది, ప్రతిదానికి అలర్ట్నెస్ కావాలి మనిషికి. కొంతమంది ఏం చేస్తారు? సాధన అని మాడి చంపుతారు. తామసికమైన తపస్సులే, తామసికం. శరీరంలో ఉండే భూతగ్రామం అచేతసం కర్షయంత శరీరస్థం, కృషింపజేయడం, తినకుండా మార్చటం, ఇది ఒక పెద్ద సాధన అనుకోండి. అప్పుడు కూడా ఏమవుద్ది చెప్పండి? అందుకేనేమో భగవద్గీతలో అన్నీ చెప్పారండి. ఏం చెప్పాడు? 6వ అధ్యాయం, యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య. చెప్పలే? ఆహార విహారములలోను నిద్ర మెలకువలోను యుక్తత్వం అంటే మోడరేషన్, అంటే సమతుల్యంగా ఉండాలి. ఎక్కువ తిన్నా సాధన లేదు, అసలు తినకపోయినా సాధన లేదు. ఎక్కువ ప్రపంచంలో వ్యవహారంలో మునిగిపోయినా సాధన కుదరదు. అలా అని ఎప్పుడు బిగించుకొని కూర్చుంటే కూడా ఉండదు. అన్నిట్లో సమత్వం, ఆ బ్యాలెన్స్ అనేది ఉండాలి. చెప్పాడు కదా అది. ఇప్పుడు నాకు టెంప్టేషన్కి లోనే ఎక్కువ తినేసి అది తిన్నాను అందుకే నాకు వచ్చిందంటే ఎవరు తినమన్నారా? అంతే కదా. అంటే కొంతవరకు మన చేతిలో ఉంది, కొంతవరకు ఉంది, కాదనిలే. సరే, కాబట్టి ఇప్పుడు ఏమైంది? మన
ఈ జ్యోతి బాగుండాలి ఎప్పుడు. ఏది పొట్టలో, ఇదే మనసుకు కూడా వస్తుంది. అవునా కదా? అగ్ని బాగా ఉన్నప్పుడు మంచి ఆకలేస్తుంది. అగ్ని ఎప్పుడు బాగా పనిచేస్తూ ఉండాలి. ఏది లోపల జఠరాగ్ని. అలా బాగా ఆకలేసినప్పుడు తిన్న ఆహారం మంచిగా వంట పడుతుంది. ఎట్లా ఉండాలంటే నక్క 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 కర్ర 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 అంటారు. అట్లా ఉండాలట అగ్ని. ఉంటే మంచిది, ఆరోగ్యం ఉన్నట్టు లెక్క. కానీ కొన్ని కొన్ని కారణాల వల్లనో ఏదో వల్ల పోతాయి, తగ్గిపోతుంది మనిషి. ఎలాగే ఇక్కడ లోపల జఠరాగ్ని బాగుండాలో, లోపల అగ్ని అంటే ఇక్కడ జ్ఞానం కూడా మెలకు. అంటే జ్ఞానం వల్ల ఏమవుతుంది, మనిషికి బుద్ధి మెలకువగా ఉంటుంది, అలర్ట్నెస్ ఉంటుంది. కాబట్టి ప్రపంచాన్ని తనకు వచ్చిన ప్రారంధాన్ని ఎదుర్కోవటానికి కావలసిన జ్ఞానం ఎప్పుడూ ఉండాలి మనిషి. నిందిస్తే ఏం ప్రయోజనం? నిందించిన ప్రయోజనం లేదు. నా కర్మ ఏంది, నా కర్మే మరి, ఇంకెవరి కర్మ? యాక్సెప్ట్ చేసామనుకోండి, అవునా కదా? ఉన్నది ఇది వెళ్ళకి వచ్చింది, ప్రాప్తించింది, యాక్సెప్ట్ ఇట్. ప్రార్థిస్తే, అంగీకరిస్తే ఏం ప్రాబ్లం లేదు. అంగీకరించకపోవటం వల్లే ప్రాబ్లం. అవునా? మనస్సు ఒప్పుకోదు. నాకెందుకు ఇక్కడ జరుగుతుంది, నాకెందుకు వాళ్ళు ఎటు చేస్తారు, వీళ్ళు ఎవరు ఏం చేయలే. మన ప్రారంభం, మన ప్రారంభం ఆయా రూపాల్లో వస్తుంది. కారణం వాళ్ళు వీళ్ళు అనుకుంటాము, నా ప్రారంభం అనుకోడు. అది విచిత్రం. అది తెలుసుకోవడమే జ్ఞానం. అది తెలుసుకోవడమే జ్ఞానం. సో అప్పుడు ఏమవుతుంది, మనసుకి స్ట్రగుల్ తగ్గిపోదు, తగ్గిపోతుంది. సరే కానీ రావాల్సింది వచ్చింది, పోవాల్సింది పోతుంది. ఈ శరీరానికి ఇది ఇట్లా ఉంది. కానీ యాక్సెప్ట్ చేసి దృష్టి, జ్ఞాన దృష్టితో చూస్తే ఏముండదు. అందుకు చెప్పాడు 2. సరే, ఈ ప్రయత్నం అనేది కొనసాగాలి. కాబట్టి రిజెక్ట్ చేయకూడదు, అంటే తోసిపుచ్చడానికి వీలు లేదు. మనం తయారు చేసుకున్నదే అవర్ ఓన్ మేక్ ప్రోడక్ట్. ఏది ఇది దీని చుట్టూ ఉండే ప్రారంభం. తర్వాత అన్నం బహుగుర్వీద తద్వ్రతం. ఇంకోటి చెప్పాడు, అన్నంని బాగా ఎక్కువగా తయారు చేసి పెట్టుకోవాలి. ఎందుకు చెప్పారు కదా, నేను ఒకటే కదా, నా చుట్టూ 3 మంది ఉంటారు, కాస్త వాళ్ళకు కూడా ఇవ్వటం. ఇది మనకు హిందూ ధర్మంలో జీవనంలో ఒక భాగంగా ఉండేది ఒకప్పుడు. ఎంత మామూలు జీవితం జీవించే వాళ్ళైనా సరే అలా దానం చేయటం. దాన ధర్మాలంటే ఎక్కువ మందికి వండి పెట్టక, ఒక మనిషికైనా, ఓ చిన్న ప్రాణికైనా, ఒక కాకికైనా, ఓ పిల్లికైనా, ఒక కుక్కకైనా, అలా అని చెప్పి మీ డైనింగ్ హాల్లో ఇచ్చిందంత కుక్క కేక్ అంట రేపు. అది తప్పు. ఎట్లాగో మిగిలిన ఇస్తూనే ఉంటారు. మీ కంచంలో పెట్టుకుని వేస్ట్ చేయకూడదు. అది గృహస్థులకి చెప్పాడు. కానీ ఆశ్రమంలో చేయకూడదు ఆ పని. ఎక్కువ పెట్టుకొని కుక్కకేయండి, కుక్కలు పెరుగుతాయి ఆశ్రమంలో అప్పుడు. అవన్నీ చేస్తుంటారు అందుకు. సరే, బహుగుర్వీద చెప్పాడు. తర్వాత పృథివీ ఆకాశం చెప్పాడు. పృథివీ అన్నం, ఆకాశం అన్నాదుడు. పృథివీ, మనం తినే ఆహారం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? పృథ్వీలోంచే. అదే మాడిఫై అయ్యి వికారముగా అయ్యి మనకి లోపలికి ఆహారంలాగా వచ్చి సప్తధాతువులుగా మారు. సరే, ఎక్కడుంది ఇది? ఆకాశం. ఇందాకేమో అగ్ని అన్నారు, ఇప్పుడు ఆకాశం. అంటే పంచభూతాత్మకమైన శరీరంలో ఆకాశం ఉందా లేదా? ఆకాశం లేకపోతే ఎట్లా? మనము పంచ తన్మాత్రలు పంచీకరణం చెందిన తర్వాత వచ్చింది కదా. దీంట్లో ఆకాశం కూడా ఉంది. దేంట్లో? ఈ శరీరంలో లేదా? ఎందుకు లేదు? మరి తర్వాత ఏమన్నారు? పృథివ్యాం ఆకాశ. ఆకాశే పృథివీ. మరి ఈ శరీరం ఎక్కడుంది? ఈ పృథ్వీ తత్వమైన శరీరం ఆకాశంలోనే ఉంది కదా. లోపల ఉంది, బయట. సో ఆకాశం అన్నాదుడు, పృథివీ అన్నం అన్నాడు.
కాబట్టి అన్నంలో అన్నం ఉంది, అన్నంలో అన్నం. ఇది అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఇక్కడ ఆకాశం, ఇదేంటి అన్నం. అన్నం అనే దానికి అర్థాలు మారిపోతున్నాయి చూడండి. ఇక్కడ అన్నం ఏంటి, ఇంకో అర్థం లక్ష్యం. ఏం లక్ష్యం? మానవుడు ఏ లక్ష్యాన్ని పెట్టుకుంటాడో దాన్ని బట్టి వ్యక్తిత్వము జీవితం మారిపోతుంది. ఆనతం భవతి భూతేభ్య అంటే ఒక రకమైనటువంటి మొగ్గు చూపటం అంటారు. సహజంగా వాళ్ళ లోపల ఉండే తాను ఎంచుకున్న లక్ష్యాన్ని బట్టి బుద్ధి కానీ దృష్టి కానీ అటు వంగుతుంది, మొగ్గు చూపటం అంటారు. సపోజ్ ఓ మనిషి లక్ష్యం బాహ్య జీవనంలో పెట్టుకున్నాడు. అంటే ఏంటి, నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కావాలి అనుకున్నాడు. టాటా బిర్లా అని తలదన్నారు. లక్ష్యం అది పెట్టుకున్నప్పుడు మనిషి ప్రయత్నం కానీ వ్యక్తిత్వం కానీ ఎట్లుంటుంది, దానికి అనుగుణమైనటువంటి వైపే దృష్టి మళ్ళుతుందా లేదా, ఆలోచనలు అట్టే పోతాయా లేదా, అవునా కదా? అట్లాంటి వాడిని తీసుకొచ్చి ఆశ్రమంలో కూర్చోబెడితే ఉంటాడా? ఒక్క పూట కూడా ఉండడు. అటు ఇటు తిరిగి చూసి బాగుందండి సర్టిఫికేట్ ఇచ్చి పోతాడు. ఉండలేరు, వాళ్ళ సంస్కారాలు నిలపలేవు ఇక్కడ కదా. అదే ఆధ్యాత్మిక లక్ష్యం పెట్టుకున్నాను అనుకోండి, నేను బాగా శాస్త్రాలు బాగా అధ్యయనం చేసుకోవాలి, బాగా శ్రవణం చేయాలి, బాగా జపం చేసుకోవాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి అనే మంచి లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఏమవుతారు? దాన్ని బట్టే ఉంటుంది ఏదైనా, అవునా? సో లక్ష్యాన్ని బట్టి ఏమవుతుంది, బుద్ధి కానీ ఆలోచనలు కానీ దృష్టి కానీ మారుతుంది. అందుకేమన్నారు, పృథివీవా అన్నం. ఇది కావాలి, లక్ష్యం మారాలంటే పృథివీ అంటే ఏంటి? ఇక్కడ పృథివీ అంటే పృథనాత్ అంటే విస్తరించుకోవడం. ఈ ఉన్నత లక్ష్యాన్ని ఎప్పుడు పెట్టుకోగలడు? మనస్సు విశాలం అవుతేనే. నేరో మైండెడ్గా ఉన్నప్పుడు లక్ష్యం ఉన్నతంగా ఉండదు. నేరో మైండెడ్ అంటే మనసు సంకుచితం ఉందనుకోండి, నేను నా శరీరం నా పొట్ట ఇంత మటుకే ఉందనుకోండి, దీన్ని దాటిపోదు. అట్లాంటి వాడికి ఉన్నత లక్ష్యం ఉండనే ఉండదు. నేనెంత తినాలి, నేనెంత భోగించాలి, నాకు ఎంత వస్తుంది, ఇంత మట్టుకే. అటు ఇటు కూడా చూడు, అవునా? కానీ మనసు ఎప్పుడైతే విస్తరించుకుంటుందో, విస్తరించుకోవటం అంటే విశాలమైనటువంటి ఆలోచన, విస్తరించుకుంటేనే లక్ష్యం ఉన్నతంగా మారుతుంది. విస్తరించుకోకుండా వికసించదనుకోండి, మనస్సు సంకుచితమైనప్పుడు ఉన్నత లక్ష్యం ఉంటుందా చెప్పండి? ఉండదు. అందుకే పృథివీవా అన్నం అన్నాడు. సర్వాలు పృథివ్యాం ఆకాశ, ఆకాశే పృథివీ. ఇక్కడ ఆకాశ్ అంటే ఏంటి? ఒకటి గుర్తించడం. ఆకాశ్ అంటే రికగ్నైజ్ అని గుర్తించడం. ఏం గుర్తించాలి? ఈ ప్రపంచాన్ని చూసేటువంటి దృష్టి అని అర్థం. చూడండి, నిజమేగా. మనసు వికసించాలి, హృదయం వికసించాలంటే ఏమవ్వాలి? అప్పుడు ప్రపంచాన్ని చూసే దృష్టి కూడా మారాలి. ఎంతసేపటికి ఏమిటంటే ఈ గురుదేవులు చెప్పేవారు ఈగోసెంట్రిక్ ఐడియాస్ అంటే ఈ చిన్న అహంకారాన్ని బేస్ చేసుకొని మనం ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు మనిషి ఎప్పుడు.